బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ దక్కింది. జంట హత్యల కేసులో రిమాండ్లో ఉన్నారు పిన్నెల్లి. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యల ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ కేసులో గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ దక్కింది. జంట హత్యల కేసులో రిమాండ్లో ఉన్నారు పిన్నెల్లి. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో జరిగిన జంట హత్యల ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ఈ కేసులో గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. బెయిల్ కి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పల్నాడు జిల్లాలో జంట హత్యల కేసులో ఏదైతే సంచలనం సృష్టించిన పరిస్థితి, గతంలో వైసీపీ అప్పటి ఎమ్మెల్యే ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే ఆ యొక్క కేసులో బెయిల్ మంజూరు చేసింది. అయితే ప్రస్తుతం ఆయన నెల్లూరు జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. 3 నెలలకు పైగా అయితే ఆయన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 3 నెలల తర్వాత ఆయన బెయిల్ కి ఎన్నో సార్లు కూడా ఆ కోర్టుకి వేసిన పరిస్థితి అయితే ఉంది. బెయిల్ అన్ని కూడా అప్పటి వరకు కూడా తిరస్కరించిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ఈ కేసులకు సంబంధించి ప్రస్తుతం గురజాల కోర్టు దీనికి సంబంధించి ఏదైతే ఆయనకి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే టీడీపీకి సంబంధించిన నేతల్ని హత్యలు చేయించారన్న ఆరోపణపై యొక్క కేసులో ఆయన అరెస్ట్ అయి జైలుకి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఆ రోజుల్లో ఏదైతే 3 నెలల క్రితం ఈ యొక్క జంట హత్యల కేసులకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు కూడా ఇద్దరు కూడా పరారైపోయిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో వాళ్ళని గాలించి మరీ పట్టుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ యొక్క ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సంబంధించి ఏదైతే అక్రమంగా అరెస్టులు చేసి అక్రమంగా కేసులు నమోదు చేశారని కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ దాంట్లో పూర్వపరాధాలు పరిశీలించిన తర్వాత ఆయనకి జైలు శిక్ష విధించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 3 నెలల నుంచి కూడా నెల్లూరు జైల్లో ఆయన ఉన్న పరిస్థితి. ప్రస్తుతం ఈ రోజు బెయిల్ మంజూరు చేయడంతో రేపు కూడా ఏదైతే ఉగాది పండుగ ఉండటం రేపు కూడా ఆయన విడుదలయ్యే అవకాశం లేకపోవచ్చు. అయితే ఎల్లుండు దీనికి సంబంధించి ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.